యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం సర్పంచ్ అభ్యర్థిగా జొన్నయ్య కోడే జగన్మోహన్ బరిలో నిలిచున్నారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు డ్రైనేజీని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలందరి మద్దతు పెద్ద ఎత్తున తన వైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు. నా పేరు జొన్నయ్య జగన్మోహన్. నేను లచ్చమ్మగూడెం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా గుర్తు కత్తెర గుర్తుతో నేను ప్రజల ముందుకు వెళ్తున్నా. గతంలో కూడా 5 ఏళ్ళు మా తల్లిగారు సర్పంచ్గా చేశారు ఈ ఊరికి. లచ్చమ్మగూడెం మొట్టమొదటి సర్పంచ్ జొన్నయ్య అలవేలు లచ్చయ్య గారు, వాళ్ళ కుమారుడు నేను. 5 ఏళ్లలో మేము కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలతో పాటు నా సొంత పరిచయాలతో కూడా అనేక నిధులు తీసుకురావడం. ముఖ్యంగా ఈ ఊరిలో చిన్న గ్రామ పంచాయతీ 1,30,00,000 రూపాయల సీసీ రోడ్లు తీసుకొచ్చి ప్రతి గల్లీకి వేయడం ఒకటి జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మాకు లో వోల్టేజ్ సమస్య ఉండే రైతులకు 2 కోట్ల పైచీలిక నిధులతో సబ్సిడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మేము సీసీ రోడ్లతో పాటు సంక్షేమ పథకాలతో పాటు గుడి నిర్మించుకున్నాం, మా అంగన్వాడీ కేంద్రం నిర్మించుకున్నాం, అనేక సంక్షేమ పథకాలు చేయించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా మేము చేయబోయే పనులు ముఖ్యంగా ఏంటంటే మా ఊరిలో డ్రైనేజ్ సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కరిస్తూ యువతకు ఉపాధి కల్పిస్తానికి జిమ్ ఏర్పాటు చేస్తానికి, ప్లస్ మహిళలకి ఇంకేమైనా సంక్షేమ పథకాలు అవసరం ఉంటే అందుబాటు చేస్తానికి, ఏ విధంగానైతే ఇప్పుడు నేను ఎంపీ గారు ఏమంటూ ఫాలోవర్గా ఉంటున్నా. మా ఎంపీ గారికి 5 కోట్ల రూపాయల నిధులు ఇయర్లీ ఉంటాయి. కాబట్టి నేను సర్పంచ్గా ఉంటే నాకు నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొత్తం టోటల్గా మేము 10 నుంచి 12 కోట్ల నిధులతో డెవలప్ చేసాం గత 5 సంవత్సరాలు. మళ్ళీ నాకు నిధులు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు మళ్ళొకసారి అవకాశం ఇస్తే ఇంకేదైతే మిగిలిపోయిన అభివృద్ధిని నేను చేస్తా అని చెప్పి ప్రజల ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ చాలా పెద్ద ఆధారంతో నన్ను వాళ్ళు చెప్తున్నారు, నువ్వేం రాకు బిడ్డ, మేము వేస్తాం, నువ్వు కాకపోతే ఎవరు 70 ఏళ్ళలో మా ఊర్లో ఎవరు చేయని అభివృద్ధి నేను చేస్తాను. అనేక సంక్షేమ పథకాలు ఫామ్ ప్లేస్ సరిపోవట్లే. మేము చేసే సంక్షేమ పథకాలు ముఖ్యంగా మా దగ్గర ఫ్లోరైడ్ సమస్య ఉంది. ఆ సమస్య కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ముందు చూపు వల్ల మిషన్ భగీరథ ద్వారా మేము ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చుకొని దాన్ని మేము తరిమి